హాయ్ వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండోర్ ప్లాంట్తో మీ ముందుకు వచ్చేసాను. మనం ఇంట్లో చాలా ఎక్కువ మొక్కల్ని పెంచుకుంటాం, కానీ అందులో ఉపయోగపడేవన్నీ, అందంగా కనిపించేవన్నీ, ఔషధాలకు ఉపయోగపడేవన్నీ అనేది మనం ఆలోచించాల్సిన విషయమే. అయితే మన ఇంట్లో పెంచుకునే మొక్కల్లో ఉపయోగపడి, ఔషధంగా ఉపయోగపడి, అందంగా కనిపించే మొక్కల్లో ఈరోజు మనం మాట్లాడుకునే ఈ మొక్క కూడా ఒకటి. అదే స్నేక్ ప్లాంట్. సర్వసాధారణంగా దీన్ని స్నేక్ ప్లాంట్ అంటారు. అంటే ఇది చూడటానికి పాము వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని స్నేక్ ప్లాంట్ అని పిలవటం మనం చూస్తాం. అలాగే దీన్ని సెయింట్ జార్జ్ స్వార్డ్ అని కూడా అంటారు. అంటే దీని ఆకులు చివర్లో చాలా షార్ప్గా కత్తెర వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి కాబట్టి వీటిని సెయింట్ జార్జ్ స్వార్డ్ అని కూడా అంటారు. మదర్ ఇన్ లాస్ టంగ్ అని కూడా ఈ మొక్కని పిలుస్తారు. అయితే దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి డ్రసీనా ట్రైఫాసిక్యులేటా. డ్రసీనా ట్రైఫాసిక్యులేటా. ట్రైఫాసిక్యులేటా అని ఎందుకు అంటారు అంటే, ట్రై అంటే మూడు, అంటే ఈ మొక్కలో ఉండే మూడు ఆకులు కలిపి ఒక బంచ్లా, ఒక బండిల్లా పెరుగుతాయి కాబట్టి దీన్ని ట్రై అని పిలుస్తారు. ఫాసిక్యులేటా అంటే ఆకులు అని అర్థం కాబట్టి దీన్నే డ్రసీనా ట్రైఫాసిక్యులేటా అంటారు. ఈ మొక్కల్ని సర్వసాధారణంగా సెన్స్వేరియా ప్లాంట్స్ అని కూడా అంటారు. అయితే ఇది ఆస్పరాగేసి కుటుంబానికి చెందిన మొక్క. దీనిలో ముఖ్యంగా చూస్తే మనకి ఆకులు మాత్రమే కనబడతాయి, కాండం అనేది ఉండదు. ఇదే ఈ మొక్కలో ఉండే ఒక విశిష్ట లక్షణం. ఈ ఆకులు కత్తె వంటి నిర్మాణంలో ఉంటాయి. 6 అడుగుల వరకు పెరగటం మనం చూస్తాం. ఆకులు ముదురు ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ రంగులో ఉండి చాలా గట్టిగా, వెడల్పుగా, నిటారుగా పెరిగే మొక్క ఇది. వేర్లు అలాగే దుంప వంటి నిర్మాణం నుండి ఆకులు రావటం మనం డైరెక్ట్గా చూస్తాం. ఇవి ఎక్కువ కాలం బ్రతికే మొక్కలు, అంటే దీన్నే పెరీనియల్ ప్లాంట్స్ అంటారు. అంటే 1 సంవత్సరం కన్నా ఎక్కువ రోజులు బ్రతికే మొక్క. ఈ ఆకుల పైన చిన్న రంధ్రాల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. వాటినే మనం స్టొమాటా అంటారు. తెలుగులో వాటినే పత్ర రంధ్రాలు అంటారు. అవి తెరుచుకోవటం, మూసుకోవటం అనేది పత్ర రంధ్రాల యొక్క పని. దానివలన ఫోటోసింథసిస్ జరగటం, అంటే సన్లైట్ని గ్రహించి మొక్కలు తమకు తాము ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అయితే ఇక్కడ ఉండే పత్ర రంధ్రాలు అనేవి గ్యాసెస్ ఎక్స్చేంజ్ కోసం ఉపయోగపడతాయి, అంటే వాయువుల రవాణాకు ఉపయోగపడతాయి. మన ఇంట్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని ప్లాంట్స్ తీసుకొని ఆక్సిజన్ని ఎక్కువగా రిలీజ్ చేసే మొక్కల్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాంట్. దీనిలో క్యాంప్ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. దాన్నే మనం క్రాసులేషియన్ యాసిడ్ మెటబాలిజం అంటారు. ఈ క్రాసులేషియన్ యాసిడ్ మెటబాలిజం అనేది సక్యులెంట్ ప్లాంట్స్ లో మాత్రమే జరుగుతుంది. ఇది జరగటం వలన ఈ పత్ర రంధ్రాలు రాత్రిపూట తెరుచుకుంటాయి. గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకొని ఆక్సిజన్ ని ఎక్కువగా రాత్రిపూట రిలీజ్ చేస్తాయి. అలాగే రాత్రిపూట ఆ స్టొమాటో తెలుసుకోవటం వలన ట్రాన్స్పిరేషన్ కూడా తగ్గిస్తుంది. ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి అంటే, మొక్కలో ఉండే నీరు అనేది ఆవిరి రూపంలో బయటికి పోవటాన్నే మనం ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేకం అంటారు. ఇది నైట్ పూట ఈ పత్ర రంధ్రాలు తెరుచుకోవటం వల్ల ట్రాన్స్పిరేషన్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఇది నీటిని చాలా తక్కువగా తీసుకుంటుంది కాబట్టి. అలాగే దీనిలో పువ్వులు గ్రీన్ వైట్ కలర్లో అలాగే క్రీమ్ కలర్లో ఉంటాయి. కొన్ని పుష్పాలు అయితే మనకి రాత్రిపూట సువాసనను కూడా ఇస్తాయి. అలాగే నాసా క్లీన్ ఎయిర్ స్టడీస్ ప్రకారం ఈ మొక్క మన ఇంట్లో ఉండే విషపూరితమైన వాయువులు, అంటే ఫార్మాల్డిహైడ్ కానీ, బెంజీన్ కానీ, అమోనియాని కానీ ఇవి తీసుకొని సిల్క్ బిల్డింగ్ సిండ్రోమ్ అనే ఒక సిండ్రోమ్ మనుషులకు రాకుండా కాపాడుతాయి. సిల్క్ బిల్డింగ్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే, ముఖ్యంగా ఒక గదుల్లో ఉండేవాళ్ళు, అలాగే వెంటిలేషన్ తక్కువగా ఉన్నప్పుడు, కావాల్సినంత ఆక్సిజన్ అందని ప్రాంతాల్లో చాలా డిసీజెస్ మనుషులకు వస్తుంటాయి. వాటినే సిక్ బిల్డింగ్ సిండ్రోమ్స్ అంటారు. అలాంటివి ముఖ్యంగా ఫార్మాల్డిహైడ్, బెంజీన్, అమోనియా వలన వస్తాయి. కాబట్టి వాటి శాతాన్ని తగ్గించి ఆక్సిజన్ శాతాన్ని కూడా ఇవి పెంచుతాయి. అలాగే ఈ మొక్కల్ని మనం సక్యులెంట్ ప్లాంట్స్ అంటాం. అంటే దానికి కారణం తమ ఆకుల్లో వాటర్ని స్టోర్ చేసుకొని బ్రతుకుతాయి. ఇప్పుడు ఉన్న ఇండోర్ ప్లాంట్స్లో ఎక్కువ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తున్న ప్లాంట్స్ కూడా ఇవే. అయితే ఈ మొక్కలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా దీన్ని ఆర్నమెంటల్, అలంకార మొక్కగా వాడతారు. అలంకరణ మొక్కగా ఎందుకు వాడతారంటే, ఈ మొక్కను ఎక్కువగా
రెస్టారెంట్స్లో, హోటల్స్లో వాడతారు. గాల్లో ఉండే విషపూరిత వాయువులు అంటే మనం ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్స్, అలాగే ఉండే సోఫాలు, వీటి నుండి వచ్చే విషపూరితమైన వాయువుల్ని అది తీసుకుని ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేసే మొక్క ఇది. అలాగే మన మెంటల్ హెల్త్ బూస్టర్గా కూడా దీన్ని వాడుతారు. అలాగే ఈ మొక్కను చూసేటప్పుడు పాజిటివ్ వైబ్స్ వస్తాయని కూడా చాలా రీసెర్చ్లో తేలిన విషయమే. దీన్ని పెంచడానికి అంటే స్పెషల్ మెయింటెనెన్స్ అనేది ఏది అవసరం లేదు. అంటే తక్కువ నీటిని గ్రహిస్తుంది, అలాగే తక్కువ సూర్యకాంతి అనేది అవసరం. అలాగే ఈ నెలకు ఒక్కసారి మనం నీరు వేస్తే ఆల్మోస్ట్ 3 నెలల వరకు నీరు అవసరం లేకుండానే పెరిగే మొక్కల్లో ఇది కూడా ఒకటి. దీనివలన డిసీజెస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అవే డిసడ్వాంటేజెస్. అవేంటి అంటే ఎక్కువ నీటిని మనం ఈ మొక్కకు అందించినప్పుడు దీని ఆకులు వంగిపోవటం మనం చూస్తాం. కాబట్టి నిటారుగా కరెక్ట్గా పెరగాల్సిన మొక్క అనేది హారిజాంటల్గా పెరిగి మనకుండే స్పేస్ని కన్జ్యూమ్ చేస్తుంది. ఈ మొక్క సన్లైట్ అనేది అవసరం, కానీ సరిపడినంత సన్లైట్ దానికి దొరకనప్పుడు ఎటువైపు అయితే సన్లైట్ కనిపిస్తుందో అటువైపు పాకటం మనం చూస్తాం. ఆ వైపుగా పెరిగి ఆకులు సన్నంగా మారిపోతాయి. సన్లైట్ లేని ప్రాంతాల్లో పెరిగే మొక్కల్ని మనం ఎటియోషన్స్ ప్లాంట్స్ అని కూడా అంటారు. ఎక్కువ నీరు ఈ ఆకుల్లో స్టోర్ అయినప్పుడు ఆకులు చిన్న చిన్న రంధ్రాలు వంటివి ఏర్పడి అవి రాట్ డిసీజెస్ రావడానికి కూడా దారితీస్తాయి. అలాగే దానిపైన పక్కనుండే మొక్కలు కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా ఎక్కువగా వస్తాయి. కారణం ఎక్కువగా నీటిని అది స్టోర్ చేసుకుంటుంది కాబట్టి. వెదర్ కండిషన్స్ కరెక్ట్గా లేనప్పుడు ఈ లీఫ్ అనేది ఇర్రెగ్యులర్ గా పెరుగుతుంది. అది చూడటానికి అసహ్యంగా కనిపిస్తాయి. ఓవర్ వాటరింగ్ అయ్యేటప్పుడు, ఎక్కువ నీరు వేసేటప్పుడు లీవ్స్ అనేవి ఎల్లోయిష్ కలర్లోకి మారిపోతాయి. దానివల్ల చూడటానికి అసహ్యంగా ఉంటూ మనం అనుకునే విధంగా ఇండోర్ ప్లాంట్ అనేది పెరగదు. మనుషులకి, జంతువులకి కలిగే ఒకే ఒక డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ ఆకును ఎవరైనా తిన్నా లేదా నమిలినప్పుడు వామిటింగ్స్, డయేరియా, అలాగే అబ్నార్మల్ పెయిన్స్, అలాగే ఇరిటేషన్స్ రావటం అనేది మనం గమనిస్తాం. అయితే ఈ మొక్కల్నే ముఖ్యంగా పాజిటివ్ ప్లాంట్స్ అని, గుడ్ లక్ ప్లాంట్స్ అని, అలాగే ఆక్సిజన్ ప్లాంట్స్ అని కూడా అంటారు. దీని పేరే డ్రసీనా ట్రైఫాస్కియాటా. డ్రసీనా ట్రైఫాస్కియాటా, దీన్ని సెన్సివేరియా ప్లాంట్ అని కూడా అంటారు. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ విషయాలను పంచుకోనండి. మన చుట్టూ, మన ఇంట్లో పెరిగే మొక్కలు, అనేకమైన మొక్కలతో ప్రతి వారం మీ ముందుకు వస్తున్నాం. కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ కూడా ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మీ మొబైల్లోకి మన వీడియోలు వచ్చేస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.